ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనిషి అంటే మనసు ప్రధానమైన జీవి. ఇతర ప్రాణులకి లేనిది మనకొక్కళ్ళకే ఉన్నది ఆలోచన శక్తి, విచక్షణ శక్తి. అంచేత మనం ఏది సాధించాలన్నా మనసు. అందుకనే వేమన అంటారు, ఒక్క మనసు తోడనున్నది సకలము, తెక్కబట్టి నరులు తెలియలేరు, ఇక్క మెరిగి నడువని ఒక్కటే చాలురా విశ్వధాభిరామ వినురవేమ. ఒక్క మనసుతో ఉంది సకలము, తెక్కబట్టి మనుషులు తెలుసుకోలేరు. దీన్ని గనక తెలుసుకుని వాడుకుంటే అంతా ఇందులోనే ఉంది. మన సుఖమంతా మనసులో ఉంది, మన దుఃఖమంతా మనసులోనే ఉంది. వాడుకోవటం తెలియాలి. అంచేత ఏది సాధించాలన్నా, ఎవరు ఎలా డెవలప్ అవ్వాలన్నా తెలివితేటలు, మేధాశక్తి, ఈ మనసును ఉపయోగించుకునే తీరును బట్టి ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ ఏం కోరుకుంటారంటే, ఏకాగ్రత ఎక్కువ ఉండాలండి, నాకు జ్ఞాపక శక్తి బాగా పెరగాలండి, మనసు ప్రశాంతంగా ఉండాలండి, మత్తు లేకుండా బద్ధకం లేకుండా ఉండాలండి, మనసు చురుగ్గా ఉండాలండి అంటుంటారు. ఇలాంటివన్నీ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అని అందరూ కోరుకుంటారు. కానీ మనసు అలా చురుగ్గా, ఏకాగ్రతగా, చక్కగా ఉండాలంటే ఏం చేయాలి? దీన్ని ఒకటి ముఖ్యమైన విషయంగా చాలామంది కోరుకుంటారు. కాబట్టి దీని మీద మనం ఈ రోజున ఆలోచన చేయబోతున్నాం. మనకి ఉడికిన ఆహారాలు ఎక్కువ తినటం అలవాటు. ఏ ఆహారాన్ని మనం పొయ్యి మీద పెట్టినా, దేవినా, వేపినా, మార్చినా ఇట్లాంటి వాటిలో ప్రాణశక్తులు నశిస్తాయి. ఇలా వండిన ఆహారాలు ఉప్పు, నూనెలు, మసాలాలు వేసి బాగా తినేసరికి వీటన్నిటిని అరిగించటానికి ఎక్కువ ప్రాణవాయువు జీర్ణకోశానికి అవసరం అవుతూ ఉంటుంది. అంచేత మీరు ఆహారం ఇట్లాంటి వండినవి, వేపినవన్నీ బాగా తిన్న తర్వాత, నూనెలో దేవిని తిన్న తర్వాత 30-35% ప్రాణవాయువు సుమారుగా మీ జీర్ణకోశానికి ఎక్కువ అవసరం పడుతూ ఉంటుంది ఈ ఆహారాన్ని అరిగించటానికి. అందుచేతనే మనిషి పొట్ట నిండా భోజనం తిన్న తర్వాత ప్రాణవాయువు వెళ్ళటంతో పాటు ఆహారం అరగాలంటే రక్తం అక్కడికి ఎక్కువ వెళ్ళాలి. 40-50% బ్లడ్ సర్క్యులేషన్ పొట్టకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీ బాడీలో ఉండే ఎనర్జీ కూడా ఒక 40-50% మీ పొట్టకి వెళ్ళిపోతుంది. ప్రాణవాయువు, రక్తము, శక్తి ఈ మూడు డైజెషన్కి వెళ్ళిపోతాయి. ఇది ఎలా అంటే, మీ ఇంట్లో సింగిల్ ఫేస్ కరెంట్ ఉంది, అనుకోకుండా వేడెక్కువ ఉందని చిన్న ఏసీ పెట్టుకున్నారు. ఏసీ ఆన్ చేసిన వెంటనే కరెంట్ ఎక్కువ ఏసీ మిషన్కి వెళ్ళిపోయి ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లకి వెళ్ళటం తగ్గిపోతుంది. చూడండి, ఏసీ ఆన్ చేసిన వెంటనే ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు డిమ్ అయిపోతాయి, ఫ్యాన్ స్లో అయిపోతుంది. అలాగే పొట్టకి ఉప్పు, నూనెల ఆహారాలు, నూనెలో దేవినవి ఇట్లాంటి ఉడికిన ఆహారాలన్నీ మనం తినేసరికి వీటన్నిటిని అరిగించడానికి ఇవన్నీ కాన్సన్ట్రేటెడ్గా అక్కడికి వెళతాయి. కాబట్టి పొట్ట నిండా తిన్న తర్వాత ఎవరైనా చూసుకుంటే డల్గా ఉంటాం. ఒక 2 గంటలు 3 గంటలు ఊపుతూ ఉంటుంది, మత్తుగా, బద్ధకంగా, లేజీగా. మీ అందరికి తెలుసుది. కాస్త ఏ ఆలోచన రానట్టుగా, అంత ఫ్రెష్గా మైండ్ లేనట్టుగా. ఎందుకు అయిపోయాం అట్లా? పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు చాలా మనసు చురుగ్గా ఉంటుంది, ఏకాగ్రంగా ఉంటుంది. ఎక్కడ పెడితే అక్కడ నిలుస్తుంది మనసు. మంచి ఆలోచనలు వస్తాయి పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు. పొట్ట నిండా ఆహారం తిన్నాక కప్పను మింగిన పాములాగా మనం డల్లగా అయిపోతాం. కారణం ఇది, రీజన్ అనమాట. రోజుకు 4 సార్లు ఉడికినవి తిన్నారు, అందరూ తింటున్నారు. ఇప్పుడు ఉదయం ఇడ్లీ, దోశ, ఉప్మా, పెసరట్లు ఇవి తినేసిన తర్వాత, అంటే ఈ మధ్య కూడా చాలా మంది ఏంటంటే సింగిల్ టిఫిన్స్ తింటలేదండి, అన్నిటికీ జంటలే. చెప్పండి, దేనికి ఏది జంటో? ఇడ్లీకి ఎవరు జంట? వడ. చెప్పండి, ఉప్మాకి ఎవరు జంట? టక్కని చెప్పేస్తారు పెసరట్టు అని. ఒక సిలబస్ చదువుకున్నట్టు అందరూ ఒకటే మాట వాడతారు ఇక్కడ. అలాంటివన్నీ తింటాం. అందుకని ఇలాంటివి తిని స్కూల్కి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి కూర్చుంటే మొదటి పీరియడ్, 2 పీరియడ్లో పిల్లలందరూ కొనుక్కుపాట్లు పడుతుంటారు. కొంతమంది కళ్ళు తెరిసే ఉంటారు, మైండ్ అసలు ఆబ్సెంట్ అయిపోతుంది. ఎందుకంటే డల్ అయిపోయి. కారణం ఉడికిన ఆహారాలు. మధ్యాహ్నం అన్నం తింటాం, మళ్ళా 2 గంటలు డల్గా ఆ పీరియడ్లో కూర్చున్న, ఆఫీసులోకి భోంచేసి వెళ్ళి కూర్చున్న తర్వాత కూడా చాలామంది కొనుక్కుపాట్లు పడతారు, కుర్చీలో కూర్చుని నిద్రపోతుంటారు. ఈవినింగ్ స్నాక్స్ తిన్నాక కూడా మనకు చదువుకునేటప్పుడు అట్లా అనిపిస్తుంది, నైట్ డిన్నర్ తినేసినట్ల. 4 సార్లు ఉడికిన ఆహారం తింటే మన ప్రాణవాయువు ఎప్పుడు 30-40% డైజెషన్ దగ్గరికి కాన్సన్ట్రేషన్. అలాగే ఎనర్జీ అక్కడ, రక్తం అక్కడ. అందుకని బాడీ అంతా కాన్సన్ట్రేషన్ పొట్ట దగ్గర చేసేసరికి ఇవన్నీ డైవర్ట్ అవుతుంటాయి. అందుకని మీకు హుషారుగా ఉండదు, చురుగ్గా ఉండదు, మీ మనసు ఏకాగ్రంగా ఉండదు, ఎక్కడ పెడితే అక్కడ నిలకడ ఉండదు. అంచేత ఈ టెక్నిక్ తెలుసుకున్న మహానుభావులు ఋషులు. అందుకనే ఋషులు ఎప్పుడు వండిన వాటిని మానేయటం చేశారనమాట. ఎప్పుడు వండిని తినకుండా న్యాచురల్ ఫుడ్ తిన్నారు. ఎందుకంటే మనసు ప్రధానమైన వాడు మనిషి కాబట్టి ఈ మనసుని సరిగా వాడుకోవాలి. అందుకని తెలివితేటలో మేధాశక్తి పెరగాలంటే మత్తు ఉండకూడదు, బద్ధకం ఉండకూడదు.
అందుకని రోజులో సగ భాగం అంతటా డల్గా ఉన్నామంటే డే అంతా వేస్ట్, నా జీవితం అతి తక్కువ, ఇంత జీవితంలో నేను ఇన్ని సాధించాలంటే నాకు ఇది 24 గంటలు ఏకాగ్రంగా, ముఖ్యంగా ఎక్కువ డే టైం అంతా యాక్టివ్గా ఉండాలి. అంచేత సాధన కోసం ఈ మనసు సహకరించాలంటే ఆహార నియమంతో దీని ఏకాగ్రత పెంచుకోవచ్చు, మైండ్ పవర్ని పెంచుకోవచ్చు అని నిరూపించిన వ్యక్తులు ఋషులు. అందుకని ఋషులు ఎక్కడ పొయ్యి మీద పెట్టి తినరండి. గింజలు, పండ్లు, కాస్త రసాలు, విత్తనాలు నానబెట్టుకున్నవి ఇలాంటివే తింటారు. అన్ని పచ్చి కాయగూరలు కానీ ఏవైనా సరే ఫ్రెష్ ఫుడ్, ప్రకృతి మాత ఇచ్చిన న్యాచురల్ ఫుడ్ని తినేస్తారు. అందుకని ఋషులు లైఫ్ ఎక్కువ, 120, 130, 150 సంవత్సరాలు బ్రతుకుతారు. 150 సంవత్సరాలు, 130 సంవత్సరాలు బ్రతికిన ఋషికి మతిమరుపు ఉండదు, కళ్ళద్దాలు ఉండవు, వినికిడి లోపం రాదు, ధ్యానంలో అన్ని గంటలకు వచ్చిన నడ్డి నొప్పి, మెడ నొప్పి రాదు. 120, 150 సంవత్సరాలు పనిచేసిన బీపీ ఉండదు, షుగర్ ఉండదు, కీళ్ళ నొప్పులు ఉండవు. కారణం ఏమిటి? అంత అదృష్టమైన జీవితం ఒక్క ఋషులకే సాధ్యం. ఎలా అయింది? వాళ్ళ తినే ఆహారం, తర్వాత సాధన. అందుకని ఆహారం అనేది అతి ముఖ్యమైన పాత్ర ఈ దేహంలో పోషిస్తున్నది. కాబట్టి మీరు మైండ్ పవర్ పెరగాలంటే, బ్రెయిన్ షార్ప్గా ఉండాలంటే, ఎక్కడ పెడితే అక్కడ ఏకాగ్రంగా మీ మనసు నిలవాలంటే పొట్ట ఖాళీగా ఉండాలి. రోజంతా ఖాళీగా ఉంటే, రోజంతా ఏకాగ్రంగా ఉంటామంటే నీరసం వస్తుంది. అందుకని పొట్టకి పని తగ్గించాలి. అందుకని ఋషులు ఏం చేశారో తెలుసండి? ఏకభుక్తే సదా యోగి. ఎక్కువ గంటల మైండ్ యాక్టివ్గా ఉండాలనుకున్నప్పుడు తక్కువ సార్లు తినాలి. ఈరోజు అందరూ అన్ని సాధించాలనుకుంటున్నారు, కానీ మీరు ఇవన్నీ తిని సాధిస్తున్నారు కదా. ఋషి చేసినట్టు మీరు చేసి సాధన చేయండి. 4 ఏళ్లలో సాధించేది సంవత్సరన్నరలో, 2 ఏళ్లలో సాధిస్తారు. అంత డిఫరెన్స్ ఉంటుంది ఆ సాధనకి ఈ సాధనకి. అందుకని ఏకభుక్తే సదా యోగి. యోగులందరూ రోజుకు ఒక్కసారే భుజించేవారు. ఎందుకంటే ఒక్కసారి తినటం వల్ల వాళ్ళకి మైండ్ ఏదైనా కొంచెం డల్ అయినా ఆ తర్వాత గంటలన్నీ యాక్టివ్గా ఉండొచ్చు. ఈ రోజులు అది సాధ్యం కాదు. కనీసం 2 సార్లన్నా తినండి. రోజుకు 2 సార్లు, లేదు తప్పనిసరి అయితే 3 సార్లు తినండి. 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు అనేది ఆడించొద్దు. ఈ నియమం పెట్టుకోండి. ఈ తినే ఆహారాలు కూడా మత్తును కలిగించని, బద్ధకాన్ని కలిగించని, తేలిగ్గా డైజెషన్ అయ్యే ఆహారాలు, న్యాచురల్ ఫుడ్స్ లాంటివి తినండి. మీకు మార్నింగ్ స్ప్రౌట్స్ తింటారు, గ్రౌండ్ నట్స్ తింటారు, ఫ్రూట్ తింటారు అనుకోండి, ఇక మీరు వెళ్ళి ఆఫీసులో కూర్చోండి, లేకపోతే చదువులో కూర్చోండి, ఏ వర్క్ చేయటంలో కూర్చోండి, మీ మైండ్ షార్ప్గా ఉంటుంది, మత్తు రాదు, బద్ధకం ఉండదు. ఎందుకంటే మీ ఆహారం నిండా సహజమైన ప్రాణశక్తులతో కూడిన ఆహారం అది. దాన్ని అరిగించడానికి న్యాచురల్ ఫుడ్ కాబట్టి హెవీ డైజెషన్ అవసరం లేదు. సర్క్యులేషన్ ఎనర్జీ ఎక్కువ అక్కర్లా, కొంచెం వెళితే చాలు. న్యాచురల్ ఫుడ్ కాబట్టి సింపుల్గా డైజెషన్ అవుతుంది. అందుకనే ఇలాంటి లాభం న్యాచురల్ ఫుడ్తో ఎక్కువ వస్తుంది. అందుకని ఉడికిన ఆహారాలు రోజులో తగ్గించాలనుకోండి, మార్నింగ్ న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తినండి, మధ్యాహ్నం ఒక్కసారి ఉడికిన ఆహారం తినండి. అలవాటు అయ్యాం కాబట్టి మానుకోలేం. కాబట్టి మనం ఋషిలాగా పూర్తిగా అవ్వాలని, అంత మంచిగా తయారవ్వాలని కోరుకోవట్లేదు కదా ఎవరం. అందుకని మనకి మధ్యాహ్నం ఉడికింది ఒకసారి తింటే చాలు. 1 గంట కావాలని మత్తుంటే పడుకోండి. సాయంకాలం డైట్లో అసలు ఉడికిన ఆహారం పెట్టకండి, పిల్లలకు కూడా పెట్టకండి. ఈవినింగ్ వచ్చిన తర్వాత స్కూల్ నుంచి వస్తే ఒక గ్లాసు జ్యూస్ ఏదైనా ఇచ్చేసి 6 బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తాలు, వాల్నట్స్, లేకపోతే పచ్చి కొబ్బరి తురిమేసా కొబ్బరి తురుము, ఇలాంటి కొబ్బరి తురుము, నట్స్ లాంటివి నానపెట్టి ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలతో తినేసేయమని తర్వాత ఫ్రూట్స్ పెట్టండి. అసలు చాలా యాక్టివ్గా ఉంటారు. అంటే పిల్లలు తెలివితేటలు, మేధాశక్తి ఎంత డిఫరెన్స్ కనపడుతుందో. అంటే ఎగ్జాంపుల్కి నేను ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఇట్లాంటివి. ఇప్పుడు నేను మార్నింగ్ 6కి షూటింగ్ మొదలెడితే 9, 9:30 వరకు కంటిన్యూస్గా చేస్తుంటాం. ఒక 3.5 అవర్స్, ఒక 10 ఎపిసోడ్లో 15 ఎపిసోడ్లో షూటింగ్ చేసేస్తుంటాం. ఇదే విషయాన్ని నేను పొట్ట నిండా అంత ఇడ్లీ, దోశలు, ఉప్మా, పెసరట్లు ఉప్పు లేకుండా తినొచ్చిన, ఉప్పు లేని కూరలు అట్లా ఉడికిని తినొచ్చిన, నేను ఇందులో 50% ఎఫిషియన్సీ నాకు తగ్గిపోయి, అంత సరిగా చెప్పలేను, మనసు అంత హుషారుగా ఉండదు. అందుకని డల్లగా పదాలు వాడతాం. అందుకని ఎప్పుడు షూటింగ్ చేయాలని అస్సలు ఆహారం ఎన్ని గంటలైనా ఖాళీ కడుపు మీద ఉండి చేస్తాను. మళ్ళీ ఈవినింగ్ ఆహారం అరిగాక మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. పొట్ల ఆహారం ఉన్నప్పుడు అస్సలు ఏ మీటింగ్ కూడా చెప్పనప్పుడు నేను, ఎందుకంటే అంత యాక్టివ్గా ఇవ్వలేము మనం, అంత డెలివరీ చేయలేము సరిగా. అందుకని మైండ్ 40-50% పనిచేస్తుంది, 40-50% డల్గా ఉంటుంది పొట్ల ఆహారం ఉన్నప్పుడు. రోజంతా మీరు మైండ్ యాక్టివ్గా ఉంచుకుని పవర్ఫుల్గా వర్క్ చేయాలంటే
రోజులో న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తినండి, మీ పిల్లలకు పెట్టండి. అందుకని అందరూ ఎంతో మంచి మంచి ర్యాంకులు రావాలి, మంచి జాబులు సంపాదించాలి, మంచి బిజినెస్ పీపుల్లో సక్సెస్ అయ్యి మంచి నెంబర్ 1 పొజిషన్లోకి మీరు వెళ్ళాలనుకుంటారా? ఫస్ట్ ఫుడ్ మార్చండి. ఫిజికల్గా మెంటల్గా మీరు స్ట్రాంగ్గా ఉండండి. ముందు సౌండ్ బాడీని తయారు చేయండి. ఆటోమేటిక్గా మంచి డైట్కి సౌండ్ మైండ్ కూడా మంచిగా డెవలప్ అవుతుంది. అందుకని మార్నింగ్ న్యాచురల్ ఫుడ్, ఫ్రూట్స్, స్ప్రౌట్స్, ఫ్రూట్స్, గ్రౌండ్ నట్స్, ఇది బ్రేక్ఫాస్ట్లో. ఈవినింగ్ న్యాచురల్ ఫుడ్, జ్యూసెస్ తాగటం, 6:30 కల్లా నట్స్, కోకోనట్ మరియు ఫ్రూట్స్ పెట్టేసేయండి పిల్లలకి. మధ్యాహ్నం ఒక్కసారి ఉడికిన ఆహారం పెట్టండి. ఇవి చేసుకుంటూ కొన్ని సెకండ్లు మనం గాలి అందించకపోతే చనిపోతాం. మన జీవితానికి ప్రాణవాయు ఎంత ఆలోచించండి. అలాంటి ప్రాణవాయు సంచారం సవ్యంగా జరిగితేనే మీ మనసు ఏకాగ్రత బాగా నిలుస్తుంది. అందుకనే మన పెద్దలు పుణ్యకార్యాల్లో మంచి రోజుల్లో ఆహారం పెట్టకుండా ఉపవాసం పెట్టారు, లేదా ఫలోపవాసం అన్న పళ్ళు తినేనా ఉండమంటారు. అందుకని చూడండి, శివరాత్రికి అసలు ఆహారం పెట్టరు. కొన్ని పూజలు, నోములు, వ్రతాలప్పుడు మధ్యాహ్నం దాకా పొట్ట మార్చి మధ్యాహ్నం పళ్ళలో తేలిగ్గా ఆహారం చెప్తారు. సాయంకాలం ఆహారం అసలు తిన్నెవరు చూడండి. కర్మకాండలో తద్దినాలు, నోములు, మాచికాలు చేసేటప్పుడు సాయంకాలం ఫుడ్ అసలు పెట్టరండి. ఎందుకంటే ఆహారంకి మైండ్కి అంత సంబంధం ఉంది కాబట్టి. అందుకని మనసు ఎక్కడ పెడితే అక్కడ నిలుస్తుంది. ఆ శివరాత్రి రోజున మనసంతా భగవంతుని మీద లగ్నం చేయటం కోసం పొట్టకు పెడితే ఫుడ్ ఇక్కడ డల్ అవుతుంది కాబట్టి అస్సలు ఫుడ్ పెట్టకపోతే యాక్టివ్గా ఉంటుందని నిరూపణ కోసం. అంచేత ఈ కాన్సెప్ట్ భారతీయ సంస్కృతిలో ఉంది. ఈ టెక్నిక్ ఏ దేశాలు ఎవరు చెప్పరు, కానీ ఇది ఋషులు అనుభవించి ఇలాంటివన్నీ మన ఆచారాల్లో పెట్టారు. కనీసం ఇక్కడి నుంచి అయినా మనం ఇట్లాంటి వాటిలో పవర్ఫుల్గా మంచిగా బ్రెయిన్ వాడుకోవాలి, తెలివితేటల మేధాశక్తితో మనం చురుగ్గా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలంటే ఫుడ్తో మీరు స్టార్ట్ చేయండి. రెగ్యులర్గా ఇలాంటి మంచి ఫుడ్ మార్నింగ్, ఈవినింగ్ 70% న్యాచురల్ ఫుడ్ తింటూ ప్రాణాయామం చేయండి. ప్రతిరోజు ఒక పావు గంట 20 నిమిషాలు ప్రాణవాయు సంచారం బాగా జరుగుతుంది. శ్వాసనాళాలను మంచిగా సాగుతాయి, లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. మీకు శ్వాసలు తక్కువ నడిస్తే మనసు నిలకడగా ఉంటుంది, శ్వాసలు ఎక్కువ నడిస్తే గడిబిడిగా చిరాగ్గా ఉంటుంది. అందుకని ప్రాణవాయువు బాగా వెళ్ళి లంగ్ కెపాసిటీ మంచిగా ఉన్నప్పుడు శ్వాసల సంఖ్య తగ్గుతాయి. శ్వాసల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడల్లా అలలు లేని నది ఎంత నిశ్చలంగా ఉంటుందో మీ మనసు అంత నిలకడగా ఏకాగ్రంగా ఉంటుందన్నమాట. అందుకని అటు ప్రాణాయామం, ఇటు ఆహార నియమాలు, మైండ్ పవర్ పెరగటానికి బెస్ట్ సొల్యూషన్స్ అని మీకు, మీ పిల్లలకి ఇలాంటి చక్కటి ప్రయోజనాన్ని పొందించే అవకాశం ఉంది కాబట్టి మీరు మారి అందిస్తారని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు. నమస్కారం.